summer. Maybe you are doing well. We wish for that. వాక్య భాగంలోకి వెళ్ళక ముందు గత వారం దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేటటువంటి ఒక కోణంలో మనం మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ జీవిత యాత్ర ఒకవేళ మనకు అర్థం కావాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ జీవిత యాత్రలో విజయం సంపాదించాలి అంటే ఓన్లీ ద బైబిల్ will give you answers. No pastor, no brother. Okay, they may guide you for some extent. They may help you. They may little bit comfort you. But if we are going through some terrible situation అనండి, డిస్టర్బింగ్ సిచ్యువేషన్ అనండి, ఆందోళనకరమైంది అనండి, ఏదున్నప్పటికీ ఆయన వాక్యం నెమ్మది కలుగజేస్తుంది. రెండవది, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఇది చారిత్రక సత్యం. పౌలు జీవితంలో మనం చూడొచ్చు, పేతురు జీవితంలో చూడొచ్చు, ఈవెన్ హతసాక్షిగా మారినటువంటి స్టెఫెన్ జీవితంలో మనం దీన్ని చూడొచ్చు. అయితే ప్రశ్న ఏంటి, దేవుడు శ్రమలు అనుమతిస్తాడా? ఓకే, అనుమతిస్తాడు అనేది చాలాసార్లు విన్నాం కదా. ఎందుకు అనుమతిస్తాడు? ఇక్కడ చాలామంది అర్థం చేసుకోలేక, అర్థం కాక విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో డియర్ ఫ్రెండ్స్, యు టేక్ ఎనీ మౌల్డింగ్ ఐటమ్, మలచబడేటటువంటి పరికరం, అది ఏదైనా కావచ్చు. JBL ఎందుకు అంత సాఫ్ట్ అయింది? అది అంత సాఫ్ట్గా ఆ ఫ్రేమ్లో నుండి ఆ ప్లాస్టిక్ బయటకు వచ్చిన తర్వాత, దానికి వాడిన మెటీరియల్ బయటకు వచ్చిన తర్వాత అంత సాఫ్ట్గా ఉండదు. దాన్ని రబ్ చేస్తారు, మన భాషలో రాస్తారు, అది సాఫ్ట్గా ఆ స్మూత్నెస్ సంతరించుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఆ కార్నర్స్ కానీ, ఆ ఫినిషింగ్ అంటాను చూసారా, ఫినిషింగ్ ఊరికే రాదు. ద ఎగ్జాక్ట్ వర్డ్ ఈజ్ ఫినిషింగ్. యు టేక్ ఎనీ ఐటమ్, దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. సో ఫర్ that process, the item has to bear some pain. డెఫినెట్గా. ఎందుకు అంటే ఆ ప్రాసెస్లో కొంత ఒరిపిడి, కొంత ఒత్తిడి అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా వరకు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక అర్థం కాని తత్వం అనాలా, లేకపోతే అపోహ అనాలా, లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పాలా, అర్థం కాదు. కానీ ఒక వ్యక్తి భూమి మీద ప్రభువుని నమ్మిన తర్వాత పరలోకం వెళ్తాడు అనేటటువంటిది, ఇది బిగినింగ్ అయితే అది ఎండింగ్. కానీ మధ్యలో ప్రాసెస్ని మన వాళ్ళు విశదీకరించి, విపులంగా ఎలాబరేట్ చేసి, అనలైటికల్గా చెప్పకపోవడం, అది నేనంటాను ఒక రకంగా మోసమేమో. ఎస్, అది ఒక రకంగా మోసమేమో.
ఎందుకు మోసం అంటున్నాను అంటే, భూమి మీద నమ్మాం, ఇక నీకు పరలోకం నో ఢోకా లేదు, నో డౌట్స్, యూ విల్ బీ ఇన్ హెవెన్ అనేటటువంటి క్లెయిమ్తో మన ప్రసంగాలు, మన సంఘాలు ఉంటున్నప్పుడు వాక్య సత్యంలోకి మనం వెళ్తే లోతైనటువంటి విషయాలు ప్రభువారు దాచిపెట్టారు. అది మనం అర్థం చేసుకోవడానికి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతూ క్షయ శరీరం, అక్షయ శరీరం, క్షయ నశించిపోయేది, అక్షయ నశించనటువంటిది. సమాధి పెట్టెలో ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత వాట్ విల్ బి ద నెక్స్ట్? he or she will be not in the heaven. పెద్ద ట్రాజడీ ఏంటంటే సమాధి పెట్టె దగ్గర అన్యులకు అర్థం కాకుండా, విశ్వాసులకు అర్థం కాకుండా జరిగేటటువంటి బోధ ప్రసంగాలు, అది ఎంత దారుణం అంటే, నేను నిన్న అనుకుంటాను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను, ఒక క్లిప్పింగ్. మీకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ఎంత ఉంటుంది? 10 నిమిషాలు ఉండదు కదా నిడివి డ్యూరేషన్. పేర్లు చెప్పను కానీ, అంటే వీడియో అందులో ఉంది, మీరు చూసుకోవచ్చు. అంటే ఎంత మిస్గైడింగ్ వీడియో అంటే అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. పెయిన్ఫుల్గా ఎందుకు అనిపించింది? మీరు వాళ్ళు పరలోకంలో ఉండొద్దు అనుకుంటారా అంటే అసలు పరలోకంలో ఉంటే కదా. వీడియోలోకి చనిపోయినటువంటి, అంటే జస్ట్ ఓ 50 ఇయర్స్ స్పాన్లో, 50 ఇయర్స్ కూడా కాదు, 30 ఇయర్స్ స్పాన్లో చనిపోయినటువంటి బోధకులు పరలోకములో అది ఎంత విడ్డూరం అంటే, ఒకరినొకరు ఆలింగనం, అంటే కౌగిలించుకోవడం అక్కడ తప్పు కాదు. అక్కడ అసలు వాడు పరలోకంలో ఒకరినొకరు గుర్తుపట్టి ఆ కౌగిలించుకునేటటువంటి ఆ క్రియేషన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ టోటల్లీ అగేనెస్ట్ ద బైబిల్. కాదంటారా? వాట్ ఈస్ ద ప్రాసెస్? అంటే మీరు జడ్జిమెంట్ ఇచ్చారా వాళ్ళు పరలోకంలో ఉంటారని? దేంతో జడ్జిమెంట్ ఇచ్చారు? ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు? దేవుడు ఇచ్చాడా? దేవుడి కంటే ముందు మీరు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చారు? ఎస్, ఆ సమాధి పెట్టె దగ్గర జరిగేది, ఆ వీడియోలో జరిగింది, జరుగుతుంది ఇదే. అందుకే దయచేసి మోసపోకండి అన్నాడు. ఎవరు మోసపోతారు? ఎస్, మాట్లాడుకుందాం ఈరోజు. మీరు నేనే. ఎందుకు మోసపోతాం? ఇది తెలియకపోతే మోసపోతాం. ఎస్, ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బి డిసీవ్డ్. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, పరలోకంలో ఈ సోకాల్డ్ ఇప్పుడు 4-5 సేవకులు ప్రజెంట్ చేశారు. ఆ సేవకులు ఒకరినొకరు గుర్తుపట్టుకుంటారండి? సరే, వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అనుకుందాం. అసలు ఇద్దరికి పడకుండా, ఇద్దరికి పోటీతత్వంతో సేవ జరిగించి మరణించినటువంటి వాళ్ళు అక్కడ కనబడితే అది హెవెనా హెల్లా? సో డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద వాక్యాన్ని అర్థం చేసుకోవడం యాజ్ యంగ్స్టర్స్గా, పెద్దవాళ్ళుగా, ఇది మన ధర్మం. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అది మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు అలాంటి వీడియోస్ చేయడమో, మీరు చేయలేదనుకోండి, అది ఫూలిష్నెస్సే కదా. తీర్పు ఎవరిచ్చారు? అది ఎంత దారుణమైన విషయం తెలుసా?
You are going against God. God will not spare them. Yes, God will not spare them. How will give a judgment? జడ్జిమెంట్ ఏంటండి? రేపు పొద్దున ప్రభు దగ్గర కనిపించేవారు ఎవరెవరు ఉంటారో మనకు తెలియదు. సో శ్రమ అనేటటువంటిది ఈ ప్రపంచంలో ఉంటుంది. యోబు కూడా ఆ శ్రమ గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆపదల గురించి కీర్తనాకారుడు చాలా విషయాలు చెప్పాడు. సరే, కొరింథీ పత్రికకి మనం వెళ్ళగలిగితే లెట్ us go to కొరింథియన్స్. పౌలు గారు కొరింథీయులకు 2 పత్రికలు రాశారు. రాస్తూ చాలా విషయాలు పౌలు గారు రాసిన మొదటి కొరింథీయులకు 2 పత్రికలు రాశారు. మొదటి కొరింథీ పత్రిక మనం చదువుతున్నాం. 15వ అధ్యాయం 50వ వచనం ఎవరైనా చదవచ్చు. 50 నుండి 54 వరకు చదవచ్చు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోరుగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చాలు, థ్యాంక్ యూ. దీనికంటే ముందు ఇంకో వాక్యాన్ని నేను చదువుతాను. 49లో ఉంది. మొదటి కొరింథీ 15:49. మనము, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డోంట్ బి బ్లైండ్. గుడ్డి వాళ్ళు కావద్దు, చెవిటి వాళ్ళం కావద్దు. ఎవరైనా మీ రక్షణ గురించి, మీ సాక్ష్యం గురించి అడిగితే సాత్వికంగా వాళ్ళకి చెప్పాలి అని ఉంది. మనకి అర్థం కాకపోతే, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. ఎవరు మంటి నుండి పుట్టారు? ఆదాము పుట్టాడు. ఇప్పుడు మీరు, నేను ఆదాము పోలికలో ఉన్నాము. ఇది మట్టి నుండి జనించినటువంటి శరీరము, నో డౌట్ ఎట్ ఆల్. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. దేవుడు ఒక ఆకారాన్ని ఇచ్చాడు. స్త్రీకి ఒక ఆకారం, పురుషుడికి ఒక ఆకారం. ఇది మట్టి నుండి వచ్చింది. పురుషుడు చనిపోయినా, స్త్రీ చనిపోయినా ఆ మట్టిలోకే వెళ్ళిపోతారు. మట్టి అయినది తిరిగి వెనుకటి వాళ్ళ మట్టికి చేరుతుంది. ఆత్మ దేవుడు దయచేశాడు కాబట్టి, దయచేసిన దేవుని యుద్ధకి నేను కొంచెం ఎలాబరేట్ చేశానండి. వెళ్ళిపోయి సో ఇక్కడ ప్రైమరీగా, ఎస్, వి హ్యావ్ దిస్ బాడీ. క్షయమైన శరీరం, నశించిపోయే శరీరం, 60, 70, 80, 90, 100, 150 సంవత్సరాల స్పాన్తో ఉండేటటువంటి శరీరం. ఇది ఆదాము నుండి వచ్చింది. రైట్. మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. పరలోక సంబంధి పోలిక.
ఆదాము మొదటి ఆదాము, ఆయన పోలికలో ఇప్పుడున్నాము. ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది, మట్టి అయిపోతుంది. ఇంకొక కడపటి ఆదాము ఉన్నాడు, ఆయన పరలోక నివాసి, ఆయన పోలికలోకి మనం వెళ్ళిపోతాం. మరి ఏంటి ప్రాసెస్? అబద్ధమాడి, అన్యాయం చేసి, సంఘాల్లో కొట్టుకొని, కులాలు పట్టుకొని, గల్లాలు పట్టుకొని, నిందించుకొని, దూషించుకొని చనిపోయారు అనుకుందాం. క్రీస్తు పోలికలోకి వీళ్ళు వెళ్తారా? క్రీస్తు పోలికలోకి వెళ్ళాలి అంటే కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి. మనం తప్పక దాన్ని ధ్యానించాలి, అనుసరించాలి, అన్వయించుకోవాలి, ఆ రకంగా జీవించాలి. ఊరికే కాదండి. 99.9% చనిపోయిన తర్వాత క్రైస్తవ పెట్టెల దగ్గర చెప్పే ప్రసంగం 99 కాదు, ఏదన్నా కొంచెం మిగిలితే సత్యం మిగులుతుందేమో, మిగతాదంతా అబద్ధమే. ఆ వీడియోలో కనిపించేది అంతకన్నా అబద్ధం. ఈ 30 సంవత్సరాల స్పాన్లో సేవ చేసినటువంటి ఒక సేవకుడు తమిళనాడు, ఒక సేవకుడు గుంటూరు, ఒక సేవకుడు హైదరాబాదు, ఒక సేవకుడు ఇంకో చోట, ఇది 5 కలిపి ఏం చేశారు? పరలోకములో ఉన్నట్టు చూపెట్టారు. ఆర్ దే ఇన్ హెవెన్? వాట్ ఏ ఫూలిష్నెస్! లాజరు చనిపోయాడు, అబ్రహాము చనిపోయాడు. ఎవరి రొమ్మున అనుకొని ఉన్నాడు? అబ్రహాం రొమ్ము. అంతే కదా. ధనవంతుడు ఇట్లున్నాడు కదా. వాళ్ళిద్దరు ఉన్నది ఎక్కడ? పరదేశంలో కదా, పరలోకంలో కాదు కదా. మరి చనిపోయిన వాళ్ళందరూ పరలోకంలోకి వెళ్తే తీర్పు ఎవరి కోసం? సో ఇలాంటి విషయాలు అది మనం అర్థం చేసుకోవడానికి. అక్కడ ప్రభువారు ఏం మాట్లాడారు తెలుసా? నేను చెప్పడం కాదు, ఏదైతే మర్మం అయి ఉందో దాన్ని మర్మంగానే ఉంచాలి. మీరు నేను అర్థం చేసుకోవడానికి ఈరోజు మాట్లాడుతున్నాను, లేకపోతే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అది నాకు అనవసరంగా ఉన్నాయి. పరీక్ష బాగా రాస్తే పాస్ అవుతాను కదా, బాగా పాస్ అయితే మార్కులు కూడా బాగానే వస్తాయి కదా, అయిపోయింది. దాని గురించి ఎందుకు? ఎన్ని వస్తాయి? 90 వస్తాయా, 85 వస్తాయా, 93 వస్తాయా? దట్ ఈస్ నాన్ సెన్స్. నేను చేయాల్సింది పరీక్ష బాగా రాయడం, నాకు మార్కులు మంచిగా రావడం. సో మంటి నుండి ఒక శరీరం వచ్చింది, అది ఓ రోజు మంటిలో కలిసిపోతుంది. పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడి ఒక పోలిక ఉంది, ఆ పోలిక చొప్పున మనం ఉంటాం. మార్పు జరుగుతుంది. రైట్. సహోదరులారా, ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది కొరంథీ సంఘానికి? పని లేకనా? నేను ఛాలెంజ్ చేస్తాను, అంటే నాకు తెలుసని కాదు, 10 మందిని సంఘంలో కూర్చోబెట్టి చెప్పండి చనిపోయిన తర్వాత ఏమవుతుందో. 9 మంది, ఈవెన్ సంఘ పెద్దలు అనొచ్చు, పాస్టర్లు అనొచ్చు, ఆన్సర్ ఇవ్వరు. ఎందుకు అంటే ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్ అని పక్కకు పెడతారు. కాంట్రవర్సీ అయితే కొరంథీ సంఘానికి ఎందుకు రాశాడు కాంట్రవర్సీ సబ్జెక్ట్? నేను అడుగుతాను ప్రశ్న. వై గాడ్ అలౌడ్? ఎందుకు దేవుడు అనుమతించాడు? అది మనం అర్థం చేసుకోవడానికి కాదా? సో డియర్ ఫ్రెండ్స్, కూల్గా నేను చెప్పున్నది ఏమనగా, ఇంత స్పష్టంగా మాట్లాడాడు పౌలు. నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు, ఇప్పుడు మనం రక్త మాంసముల శరీరంలో ఉన్నాం, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఇంపాసిబుల్. ఈ రక్తంతో, ఈ మాంసముతో ఉన్న శరీరాలు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. అది ప్రశ్న ఏంటంటే, మరి స్వతంత్రించుకునేది ఏంటి?
క్షయత అక్షయతను స్వతంత్రించుకొందు. అంటే ఇది క్షయమైంది, అక్షయమైంది. క్షయము అంటే నశించిపోయేది. అందుకే టీబీకి వాళ్ళు పెట్టిన తెలుగు ట్రాన్స్లేషన్ అంటే క్షయ వ్యాధి. అంటే ఓ వ్యక్తి టీబీ వస్తే అది వెనకటి రోజుల్లో పెట్టారు, దాన్ని అసలు మార్చాలి. క్షయ వ్యాధి అంటే ఇక మనిషి అయిపోయాడు అని అర్థం. క్షయత అక్షయతను నశించనటువంటి దాన్ని సంతరించుకొనదు. నో, ఈ శరీరం క్షయం నశించిపోయేది, నశించినటువంటి శరీరాన్ని సంతరించుకోదు. ఏంటి ప్రాసెస్ ఏంటి మరి? ఏంటి ప్రాసెస్? సైన్స్ స్టూడెంట్స్ మీకు తెలుసు, పెద్ద పెద్ద డ్రమ్ములు, మన ప్లాస్టిక్ డ్రమ్ములు నీళ్ళకు వాడుతాం కదా, అందులో పోతే ప్లాస్టిక్ ఎంత అండి? ఆ ట్యూబ్ వెరీ స్మాల్ సైజ్, అది అంత ప్లాస్టిక్గా మారుతుంది ఆ ప్రాసెస్లో. అదేంటి ఇంత ప్లాస్టిక్ అంత పెద్ద డబ్బా అవుతుందంటే, ఎస్, ఈవెన్ మెటల్ జార్స్ కావచ్చు, లేకపోతే గ్లాస్ జార్స్ కావచ్చు, ఎంత ఉంటుంది ఆ ప్రాసెస్లో? అది గ్లాస్ షేప్లోకి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ప్రాసెస్ అనేది మనకు అర్థం కాకపోతే ప్రశ్నార్థకమే. సో అక్షయతను స్వతంత్రించుకొనదు. 51 52 కలిసినాయి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అని తెలుసుకోండి అన్నాడు పౌలు కొరంథీ సంఘానికి. నేను అడుగుతాను, ఈరోజు సోకాల్డ్ సేవకులు ఈ మర్మం సంఘానికి ఎందుకు చెప్పలేదు? ఆయన మర్మం చెప్తాననే కొరంథీ సంఘానికి రాసినప్పుడు ఆ కొరంథీ సంఘానికి సంబంధించిన పత్రిక సంఘాల్లో తెలవాలి కదా. నేను అదే చెప్తున్నాను కదా, మీరు 10 మంది కూర్చోబెట్టుకొని అడగండి విశ్వాసుల్ని, అసలు ఏం జరుగుతుంది. దే కాంట్ గివ్ ఆన్సర్, సారీ. అంటే అది వాళ్ళ మీద నేరారోపణ కాదు, మనమేదో జ్ఞానవంతులం నేనేదో చెప్తున్నాను కాదు. ఆ జ్ఞానాన్ని ఆ కాపరి ఇవ్వలేదు. బాధాకరం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఒక నిమిషం, మార్పు పొందుదుము. అక్కడ 1 నిమిషం అన్నాడుగా, నేను మార్పు పొందుతాను. బూర మ్రోగును, ఒక బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మనము సంఘానికి రాస్తున్నాడు ఇక్కడ, అందరికి కాదు, సంఘానికి. మనము మార్పు పొందుతాము. మరి మనములో ఎవరుంటారు? ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మనములో నేను ఉండాలి, మీరు ఉండాలి. పౌల ఆలోచన ఏంటి? పౌల అభిప్రాయం ఏంటి? క్రీస్తు కోసం జీవించాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, కలిమియందు లేమియందు ఎలా జీవించాలో నాకు తెలుసు. హతసాక్షి అయ్యాడు, దేవుడి కోసం ప్రయాణం చేశాడు, దేవుని కోసం బ్రతికాడు. ఆయన అంటున్నాడు మనము మార్పు చెందుతాము. అంటే వాళ్ళందరినీ కలిపాడు. ఆ కలిపిన దానిలో కలుపుకోవడానికి మనం ఉండాలి కదా. మన ఇష్టానుసారంగా మనం జీవించి, మన చిత్తం చొప్పున మనం జీవించి, దేవుడికి దూరంగా జీవించి, దేవుడి చిత్తంలో ఉన్న చేయకుండా బంధువుల చిత్తంలో ఉన్న చేసి, లోకంలో ఉన్న చిత్తం చేసి, లోక మర్యాదను అనుసరించి మార్పు పొందుతారండి. ఈ చెత్తంతా ఉంది కదా. ఏ ప్రాసెస్కి కానీ ఒక మెటీరియల్ తయారు కావాలంటే దానిలో ఉన్నటువంటి చెత్త అంతా తీసేస్తారు. ఎస్, నాకు చిన్నప్పుడు బాగా గుర్తు,
అల్యూమినియం మన దగ్గర మిగిలిపోయినాయి పాతవి వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇంటి ముందే ఓ గరిటె కావాలనుకోండి, మీ దగ్గర ఉన్న పాతది ఇవ్వండి నేను గరిటె తయారు చేసి ఇస్తాను అని గరిటె అది ఉంటుంది, ఆ ప్రాసెస్ మెషిన్. దానిలో ఇసుక నింపుతారు, దాని తర్వాత ఇదంతా కరిగించిన తర్వాత దాని మీద కొంచెం మురికి లాంటిది ఉంటుంది, ఆ మురికిని తీసేస్తారు. తీసేసి ఆ లిక్విడ్ ఏం చేస్తారంటే అందులో పోస్తారు. ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లో పోస్తే అది మొత్తం గరిటె షేప్లోకి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల్లో, ఒక పావు గంటలో, అర్ధ గంటలో దాని సమయాన్ని బట్టి గడ్డ కడుతుంది. ఆ షేప్లోకి వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసి మళ్ళీ శుద్ధితో ఎక్కడ కొట్టాలి, సానతో ఎక్కడ కొట్టాలి, సాన ఎక్కడ పట్టాలి, ఎక్కడ ఫినిష్ టచెస్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంత ప్రాసెస్ ఒక గరిటెకు ఉంటే మన ప్రాసెస్ ఏంటండి అంటే ప్రభు మార్గం యొక్క లైఫ్ని మనం చాలా ఈజీగా తీసుకొని అక్కడ కంక్లూజన్ ఇచ్చేసాం పెట్టే దగ్గర. దట్ ఈస్ వెరీ రాంగ్. ఏమంటున్నాడు? పూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, దాని తర్వాత విజయమా నేను కొంచెం ముందుకు చదువుతాను 45. ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడు, మంటి నుండి పుట్టిన వారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఎస్, ఇది ఒక మ్యాండేటరీ కాలం. ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మళ్ళీ చదువుతాను, లేకపోతే మీరు చదవండి. 48వ వచనం ఎవరైనా చదవండి దయచేసి ప్లీజ్. మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. థ్యాంక్ యూ. దయచేసి క్లీన్గా వినండి. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధి క్రీస్తు ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. అంటే క్రీస్తు మహిమా శరీరం ఏదైతే శిష్యులు భూమి మీద చూశారో ఆ మహిమా శరీరం గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది అనేది మనం గమనించగలిగితే, ఆయన ఎలాంటి వాడో ఆయన సంబంధీకులు కూడా అట్టివారే. అంటే రివర్స్గా మనం మాట్లాడితే ఆయన పోలికలో, ఆయన స్వరూప్యంలో, ఆయన గుణగణాల్లో ఉన్నవారు మాత్రమే ఆయన పోలికలోకి మార్పు చెందబడుతారు అనేది సారాంశం. ఆదాము ఎట్టివాడు? ఆజ్ఞ అతిక్రమము చేసినవాడు, దేవుడి మాటను తృణీకరించినవాడు, దేవుడి ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్నవాడు, అవ్వ మాట విని పతనమైన వాడు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఆదాము. క్రీస్తు ఎలాంటి వాడు? మహిమా సింహాసనం వదిలిపెట్టినవాడు,
ఒక్క ప్రశ్న, సంఘాల్లో ఎలక్షన్స్ ఎందుకు? ఐక్యత లేకపోవడం. ఎవరైనా ఉండనియండి, నన్ను ఎన్నుకుంటే ఎన్నుకోనియండి, లేకపోతే లేదు. పంతాలకు పగ్గాలు పట్టుకొని ఈవెన్ చెయ్యి చేసుకుని హత్యలు చేయించుకునేంత వరకు వెళ్ళేటటువంటి సంఘాలు. దేనికోసం? సంఘములో ఒక సింహాసనం కోసం. వీరు ఆయన సారూప్యంలోకి మార్పు చెందుతారా? మనం తీర్పు తీర్చొద్దు, మార్పు చెందుతారా అని మాట్లాడుకుంటున్నాం. ఆయన సింహాసనం వదిలిపెట్టాడు కదా, వీళ్ళు ఈ సంఘపు సింహాసనాన్ని పట్టుకుంటున్నారు కదా. రైట్. పరలోకంలో నుండి వచ్చినటువంటి క్రీస్తును అంగీకరించిన బిడ్డలు క్రైస్తవులు కదా. క్రైస్తవులకు కులం ఉంటుందా? రంగు పట్టించుకుంటారా? ఆస్తి పట్టించుకుంటారా? చదువు పట్టించుకుంటారా? హోదా పట్టించుకుంటారా? ఇవన్నీ పట్టించుకొని పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు ఆయన మహిమా శరీరాన్ని సంతరించుకుంటారా? నన్ను నేను రిక్తుడుగా చేసుకున్నాను. ఎస్, అది క్రీస్తుకే చెల్లుతుంది. తర్వాత చాలా మంది సేవకులు అలా ఉన్నారు, లేని వాళ్ళు, విశ్వాసులు లేని వాళ్ళు. నా నిమిత్తము ఇవన్నీ వదిలిపెట్టుకోవడానికి సిద్ధమా? ఎంతమంది విశ్వాసులు శిష్యులుగా మారారు? శిష్యులుగా మారంది ఆయన సారూప్యంలోకి మారతారన్న గ్యారెంటీ ఏంటి? లెక్కలన్నీ దశమ భాగాల దగ్గరే కదా, ఇంత ఇచ్చాం అయిపోయింది నెలకి. సమర్పణేది? త్యాగమేది? అర్పణేది? ఇప్పుడు మనం ఏమంటున్నా, ఈ ప్రాసెస్ అంతా వదిలిపెట్టి ఆయన సారూప్యంలో, ఆయన పోలికలో. నేను ఇంకో మాట అంటాను అక్కడ చూడండి, పరలోక సంబంధి ఎట్టివాడో. పరలోక సంబంధి ఎట్టివాడో. ఎట్టివాడు ఆయన? ఇందాక మాట్లాడుకున్నాం మనం. తనను తాను సమర్పించుకున్నవాడు, తన ప్రాణాన్ని ఇచ్చేసినవాడు, సమస్తాన్ని అర్పించుకున్నవాడు. మనం సమస్తాన్ని అర్పించుకోకపోతే ప్రాణం పోతే గగ్గోలు పెడుతున్నామే మనం. అసలు మన ప్రాణం ఇవ్వడానికి సిద్ధం. పరలోకంలో ఉన్న ఆ మహిమాన్వితుడి సారూప్యంలోకి మనం వెళ్ళగలమా? మరి పెట్టె దగ్గర ఏంటంటే తప్పుడు సందేశం, ఆయన పరలోకంలోకి వెళ్ళాడని. మళ్ళీ మనం చూస్తాం, మళ్ళీ మనం కలుసుకుంటాం, మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. ఇంకా నయం. అందుకే డౌట్ వచ్చి అక్కడ అడిగాడు ఆయన, అక్కడ కూడా పెళ్లిళ్ళకి ఇవ్వబడతారా? పెళ్లిళ్ళు ఉంటే పెళ్లిళ్ళు ఉన్నాయి అన్నాడు ఆయన. ఈ లేనిపోని గోలెందుకురా బాబు అని. పెళ్ళి ఉండదంటే ఏమంటాం? ఎస్, మన కులపు అమ్మాయి ఉంటుందా? మన కులపు అబ్బాయే ఉంటాడా?
సో డియర్ ఫ్రెండ్స్, పరలోకానికి వెళ్ళాలంటే ఆషామాషిగా, సమర్పణ లేకుండా, నాకంటూ ఏమీ లేదు అన్నప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, పాట పాడితే సరిపోదు. నావన్నీ అంగీకరించు మీ దేవా, అన్నీ మన దగ్గరే ఉంటాయి. నావన్నీ అంగీకరించుకోమని కీర్తన పాడితే లాభం ఏంటండి? ఇది క్రిటిసిజం కాదు, ఉన్న వాస్తవం. మనం దేన్ని సమర్పించుకున్నాం? నాకంటూ ఏదైనా మిగిలిందా? ఏది మిగలలేదు అన్నప్పుడు మాత్రమే ఆయన సారూప్యంలోకి వెళ్తాం. అదర్వైజ్ కాపరి మోసం చేసినట్టే, పరలోకంలోకి వెళ్ళాడని ఆ వీడియో తయారు చేసిన వాడు మోసం చేసినట్టే, వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారని మీ హృదయము భద్రపరుచుకోండి, కాపాడుకోండి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది వేరే వాళ్ళని కాదు, మనల్ని మోసం చేస్తుంది. పరలోకంలోకి వెళ్ళడానికి పరలోక మహిమాన్వితుడి శరీరం, ఏదైతే మహిమా శరీరం అంటున్నామో ఆ పోలిక మనకు రావాలి అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అలా అనేది కఠినం కూడా కాదు, కఠినం అయితే చెప్పేవాడు కాదు కదా. ఆయన ఎలాంటి వాడో అలా ఇక్కడ జీవించగలిగితే అంతే కదండి. ఈ నార్త్ ఇండియాలో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్స్, ఆర్మీ కోచింగ్ సెంటర్ అంటే వెళ్ళక ముందు వాళ్ళని పటిష్టంగా తయారు చేయడానికి కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ప్రైవేట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డ్రమ్ములో ఐస్ క్యూబ్స్ వేసేసి, ఐస్ గడ్డలు వేసేసి, ఆ టైం ఉంటుంది, ఓ నిమిషమో అర నిమిషమో, ఆ డ్రమ్లో కూర్చోవాలి, అంతే, మునిగిపోవాలి. నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఎందుకు చెప్పండి? జస్ట్ గూగుల్లో కొట్టండి ఆర్మీ కోచింగ్ క్యాంప్స్ అని, ట్రైనింగ్ సెంటర్స్ అని. డ్రమ్ము, మనం నీళ్ళకు వాడుకునే డ్రమ్ము, అందులో ఐస్ గడ్డలు వేస్తారు. ఊహించండి, మన సైనికులు ప్లస్ కాదు మైనస్లో మంచుగడ్డ మధ్యలో ఆ పట్టుకెళ్ళింది ఏదో ఎండిపోయింది తినుకుంటూ దేశ రక్షణ కోసం ఉంటాడు. దానికి కావలసిన ప్రాక్టీస్ ఎంత కఠినంగా ఉంటే, దే వాంట్ టు ఫైట్ ఫర్ ది నేషన్ కోసం పోట్లాడాలి అనుకుంటే, అంత పటిష్టత వాళ్ళకు రావాలని అంత అభ్యాసం చేస్తే, పరలోక రాజ్యం నమ్ముకొని మనకు మనలాగా జీవించి, మనదేది వదిలిపెట్టుకోకుండా, ఎందులో పుట్టామో దాన్ని వదిలిపెట్టుకోకుండా, ఆ కులాన్ని, ఆ అభిప్రాయాల్ని, ఆ చెత్తనంతా పట్టుకుంటే పరలోక రాజ్యంలో ఆయన పోలిక చొప్పున ఉంటామండి. అందుకే కూర్చొని ఏం చేస్తాం ధ్యానంలో చెప్పండి? యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు చదువువాడు ధన్యుడు కాదు, ధ్యానించువాడు. ధ్యానించడం అంటే ఏంటండి? ధ్యానం మనం తప్పుపదం అనుకుంటాం కానీ, మీరు కళ్ళు మూసుకోండి, ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి. నాలో ఇంకేమైనా మిగిలిందా? పెళ్లి సంబంధాలకు ఇంకేదైనా మిగిలిందా? కట్నం అడుగుతున్నానా? కట్నం కోసం పీడిస్తున్నానా? కులాన్ని చూస్తున్నానా? ఇంకేదైనా చెత్త నాలో ఉందా? ఇది ప్రక్షాళన కావాలి ధ్యానంలో. వాక్యం చదవండి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ ప్రక్షాళన గాంధీ, ఈ చెత్త పోంది, ఈ శరీరంలో ఈ చెత్త అంతా ఇట్నే పెట్టుకొని ఆదాము నుండి వచ్చినటువంటి చెత్త అంతా మళ్ళీ అన్నాడు అక్కడ. అందుకే అన్నాడు అక్కడ, ఆదాము నుండి వచ్చిన శరీరం వేరు, కడపటి ఆధారం శరీరము, ఈ రెండు ఒకటి కావు.
ఇది ఇక్కడ క్షయమైనది, అది అక్షయమైనది. క్షయత అక్షయతను ధరించుకొనదు, ఇది నశించాలి. అంటే ఈ శరీరం, అందుకే అన్నాడు పౌలు, బ్రతుకుట క్రీస్తే, నేను ఎప్పుడో చచ్చిపోయాను, నేను ఈ లోకానికి చచ్చిపోయాను. అంటే అర్థం ఏంటి? లోకం నుండి చచ్చిపోవడం అని కాదు, ఈ లోక మర్యాదను నేను అనుసరించను. అంత స్ట్రిక్ట్నెస్ ఉంటేనే పరలోకంలో ఆయన తీర్పు తర్వాత ఆనందం. దయచేసి క్రీస్తుతో ఈ జీవిత యాత్రను ఆషామాషిగా తీసుకోకండి. కన్సిడర్ ఇట్ as a special task, as a special path. Go into that with good understanding. May God bless you all. Thank you.